హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. పీఎం కిసాన్ డబ్బులు అనేవి నిన్న విడుదల చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది విడుదల చేస్తున్నారు, దానికి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ ప్రాసెస్ అనేది ఇవ్వడం తెలియజేస్తాం. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అర్థమవుతుంది. వీడియో లెంత్ చాలా తక్కువగానే ఉంటుంది, సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తిగా ఉంటుంది. అయితే ఎవరైనా సరే పీఎం కిసాన్ డబ్బులు రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. చేసుకున్న ఎడలనే మీకు డబ్బులు అనేవి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈకేవైసీ చేసుకున్న ప్రతి ఒక్క రైతు కూడా మరొకటి ఆలోచించాలి. మీ పేరు మీద రైతు మీ భూమి ఉండి దాన్ని తీసుకెళ్లి మనం పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. సో దానికి ఖచ్చితంగా మనకు మెసేజ్ కూడా వస్తుంది. సో రాకపోతే ఏం చేయాలి అని టెన్షన్ పడద్దు. సో నేను ఒక ప్రాసెస్ చెప్తాను, నా ద్వారా మీరు పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయి లేదని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకేమాత్రం మనం ఆలోచన చేయకుండా వివరాలకు వచ్చేద్దాం. నేను చెప్పే ప్రాసెస్ని పక్కన డిస్ప్లే చేస్తాను. వివరాలు ఉంటే మీరు పక్క చూస్తే మాత్రం కరెక్ట్గా మీకు అర్థమవుతుంది అనమాట. అయితే పీఎం కిసాన్ డబ్బులు రాని వారందరూ కూడా ఖచ్చితంగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆ డబ్బులను మనకు దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు కాబట్టి కాస్త సమయం పడుతుంది. సో ఇది ఒక మనకు ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి కొంత లేట్ అవుతుంది అనమాట. అందరికి ఒకేసారి మెసేజ్ అనేది రాకపోవచ్చు. సో ఇప్పుడు మనం డబ్బులు చెక్ చేసుకునే విధానాన్ని ఏంటనేది కాస్త చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లస్ సపోర్ట్ చేస్తుండండి. అయితే కాస్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూద్దాం. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయి లేదనేది పీఎం కిసాన్ నిధులను మనకు నిన్న విడుదల చేశారు కాబట్టి అయితే సుమారుగా మనకు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. అయితే మొత్తంగా సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు నిన్న దేశవ్యాప్తంగా చూస్తే 9.7 కోట్ల మంది రైతుల ఖాతాలో సుమారుగా మనకి 22,000 కోట్లు విడుదల చేసింది మోడీ ప్రభుత్వం. అయితే ప్రతి ఒక్కరు చెప్పాను కదా, ఈ కేవైసీ పూర్తయిన వెంటనే వారి యొక్క డబ్బులు జమ అవుతాయి. అయితే మనం చెక్ చేసుకునే ప్రాసెస్ను నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. అయితే ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చినట్టు వెబ్సైట్ లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దానికి వెళ్ళి మీరు క్లిక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు కనుక ఇక్కడ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే ఒక వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ G2 సబ్మిట్ అని కనిపిస్తుంది, 75 అని ఇయర్స్ అని. అక్కడ చూడండి ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. అక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మనం మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. అది ఇక్కడ చూడండి, ఓటీపీ విల్ బి సెంట్ యువర్ ఈకేవైసీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. అయితే మీరు యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు ఆధార్ కార్డుకు డిస్ప్లే అయినటువంటి ఏదైతే మొబైల్ ఉంటుందో దానికి ఒక ఈకేవైసీ అనేది మీరు రిజిస్టర్ చేసి ఉండాలి. ఆ నెంబర్కి మాత్రం మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది పడిందా లేదనేది మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. అయితే అలా అందరికీ కూడా చెక్ చేసుకునే విధానం అయితే ఉంటుంది. అయితే ఎవరైనా సరే రైతులు ఇంకా డబ్బులు 12 ఏళ్ళలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి, డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. జై హింద్.